హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి సన్నజాజులు అండి, సెంటుమల్లి అంటారు కదా. గుత్తులకైతే చూడండి ఎలా వచ్చాయో మొగ్గలు వచ్చేసి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సన్నజాజులు అండి. చాలా వరకు అయితే గుత్తుల మొగ్గలు అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా. ఇంకా కొమ్మలు కూడా ఇలా తీసేస్తూ ఉంటే, వర్షాకాలం కదా ఫ్రెండ్స్, వర్షాలకు మళ్ళీ ఇలా చూడండి వీటినైతే తీసేసాను. కొంచెం కొమ్మ ఎగురు అనేది తీసేసాను. మళ్ళీ ఎగురుతోని ఇలా మొగ్గలైతే చూడండి చిన్న కొమ్మకి ఎలా వచ్చాయో. చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కదానికి చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే మొగ్గలు గుత్తులుగా వచ్చాయి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షానికి కూడా చాలా వస్తాయండి మొగ్గలు వచ్చేసి. ఇంకా మనకి ఇలా చెట్టు నిండా గుబురుగా రావాలి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా ఒక చిన్న టిప్పు మాత్రం పాటించండి. ఈ కొమ్మ అనేది కొంచెం పైన వచ్చే ఎగురు తీసేయండి. ఇలా మనకు ఎగురుతోని మళ్ళీ ఇలా స్టార్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా, మొగ్గలు వచ్చేసి చూడండి ఎన్ని వచ్చాయో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పువ్వులు మొగ్గలు ఎలా ఉన్నాయో చెట్టుకి వచ్చేసి. చాలా గుత్తుల పై దాకా పోయిందండి చెట్టు వచ్చేసి. చాలా వరకు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే వెళ్ళింది. ఇంకా పువ్వులన్నీ ఇలా ఉన్నాయి. చాలా మొగ్గలు ఉన్నాయి ఫ్రెండ్స్. చెట్టు వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. ఇంకా కిండి వచ్చేసి అయితే చాలా చిన్నదండి, చిన్నగా గుంపులో ఉంది. ఈ కుండి ఫ్రెండ్స్, చిన్న కుండీలోనే చూడండి ఇలా వచ్చింది చెట్టు వచ్చేసి అయితే. మల్లె తీగ అండి, సెంటు మల్లె తీగ. చూస్తున్నారు కదా. వీడియో నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా వరకు మొగ్గలు ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఇలాగే చూస్తున్నారు కదా, ఎగురు కూడా వచ్చేస్తుంది. ఇలా తీసేసానండి. ఇక్కడ ఈ చిన్న టిప్ మాత్రం పాటిస్తే చూడండి, ఇలా చిన్న కొమ్మ అయితే ఇక్కడ వచ్చే ఎగురు ఉంటుంది కదా, 2 ఆకుల తీసేస్తే ఇలా మనకు వస్తుంది ఎగురు వచ్చేసి. వీటితో పాటు ఇలానే మనకు మొగ్గ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక నేనైతే అన్నీ ఇలానే చేశాను. చాలా గుత్తుల వరకు అయితే ఇలా వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక చిన్న టిప్ అయితే పాటించండి. సెంటు మల్లె పూలు అండి, సన్నజాజులు అంటారు కదా. ఓకేనా ఫ్రెండ్స్. సన్నజాజులు వర్షానికి అయితే చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా ఈ ఇగురుతో పాటు మనకి ఇలాగే పువ్వులు మొగ్గలు అనేటివి కూడా చాలా వస్తున్నాయి. చాలా వరకు అయితే ఇగురు కూడా ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా. ఇగురుతో పాటు మనకి ఇలానే పువ్వులు మొగ్గలు అన్నీ వస్తున్నాయి. మరి టిప్ అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చేసిన టిప్స్ అన్నీ మీకైతే తెలుపుతున్నానండి, ఎందుకంటే మీకు కూడా ఉపయోగపడుతున్నాయి కదా. వీడియో అయితే మధ్యలోనే స్కిప్ చేసుకుంటే చూడకండి, వీడియో మొత్తం చూడండి. చూస్తేనే మనకు ఏదనేది అర్థమవుతుంది.
ప్రతి ఒక్క పువ్వులు కానీ పండ్లు కాయలన్నీ మీకు ఎలా వచ్చినాయి ఎట్లా ఉన్నాయి అన్నీ కూడా వీడియో రూపంలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.